ప్రైజ్ ద లార్డ్. రంపచోడవరం దగ్గర ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో దేవుని యొక్క రక్షణ సువార్త ప్రకటించడానికి వెళ్ళిన మా ప్రయాణాన్ని ఈ వీడియోలో మీరు పూర్తిగా చూడండి. మరి ఎలా మా ప్రయాణం జరిగింది, ఎవరెవరు వెళ్ళామో ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా మీకు చూపించబోతున్నాను. మరి రంపచోడవరంకి యువతలే పందిరిమౌడి నుండి చోటు దెబ్బల వరకు అని మార్గం ఒకటి కనబడుతుంది. మరొక మార్గం లోపలికంటూ వెళ్ళాలండి. ఆ మార్గం అంతా కూడా రోడ్డు మార్గం చాలా ఎత్తు పల్లాలుగా ఉంటుంది. చుట్టూ అందమైన చెట్లు ఉంటాయి. చూడడానికి మట్టికి ఆ ప్రదేశం చాలా అందంగా ఉంటుందండి. కొండ చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. ప్రదేశం అంతా కూడా చాలా బాగుంటుందండి. మీకు అక్కడ బండి కనబడుతుంది, బండి మీద వెళ్ళింది ఈ పాస్టర్ గారే. అక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకొని అక్కడ మేము ఉండడానికి మాకు ఎంతో వారు సహకరించారు. వారి పేరు క్రిస్టఫర్ గారు. వారికి 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల్లో కూడా దేవుని యొక్క రక్షణ సువార్తని ఎంతో భారం కలిగి వారు అక్కడ ప్రాంతాల్లో సంఘ పరిచయం నడిపిస్తున్నారు. మా అందరూ కూడా చక్కటి టీ ఏర్పాటు చేశారు వారి సంఘ విశ్వాసులు. చక్కటి టీ తాగిన తర్వాత దైవజనులు ఎక్కడెక్కడికి వెళ్ళాలో మాకు తెలియచేశారు. దాని తర్వాత అక్కడ ఉన్న కొంతమంది కొరకు వస్త్రాలు తీసుకుని వెళ్ళడం జరిగింది. వారందరి కొరకు కూడా వస్త్రాలన్నీ కూడా సిద్ధం చేసుకొని కార్లో పెట్టుకొని అక్కడ నుండి సువార్తను ప్రకటించడానికి మరొక ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మాతో పాటు వచ్చిన దైవజనులు రత్నరాజు గారు చక్కటి పాట పాడి ప్రభునామను మహింపరిచారు. దాని తర్వాత మాతో పాటు వచ్చిన పాస్టర్ జోషువా గారు కూడా చక్కటి పాట పాడి ప్రభునామను మహింపరిచారు. అప్పుడు నాతో పాటు వచ్చిన దైవజనులు యెహోషువ గారు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క రక్షణ సువార్తను ఆ ప్రాంతంలో అందించారు. దాని తర్వాత అక్కడ చిన్నపిల్లలకి క్రీమ్ బ్రెడ్ అనేది తీసుకువెళ్ళడం జరిగింది. వారికి చక్కగా క్రీమ్ బ్రెడ్ అనేది ఇవ్వడం జరిగింది. వారికి ఇస్తున్నప్పుడు అందరూ కూడా చాలా సంతోషంగా దాన్ని తీసుకున్నారు. ఎంతగానో మేము సంతోషించాము. అక్కడ నుండి మరొక ప్రాంతానికి దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దైవజనులు జోషువా గారు, తమ్ముడు ప్రసన్న చక్కటి పాట పాడారు. కొద్దిసేపు నేను వాక్య పరిచర్య అనేది చేయడం జరిగింది. దేవుని గురించి కొన్ని మాటలు అక్కడ తెలియజేశాను. దాని తర్వాత అక్కడ తెచ్చి ఉన్న వస్త్రాలు కూడా కొంతమందికి అక్కడ ఇవ్వడం జరిగింది. వారు కూడా సంతోషంగా వాటిని తీసుకున్నారు. అక్కడి నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాము. ప్రదేశాన్ని చూస్తున్నారు కదా, చుట్టూ కొండలు, చాలా చక్కగా ప్రదేశం అనేది ఉంది. లోపలికి చాలా గ్రామాలు ఉన్నాయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత దైవజనులు రత్నరాజు గారు చక్కటి పాట పాడి ప్రభునామాన్ని మహింపరిచారు. దైవజనులు యెహోషువ గారు కూడా చక్కటి పాట పాడి ప్రభునామాన్ని మహింపరిచిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దేవుని యొక్క మాటలు వినడానికి వచ్చారండి. చక్కగా దైవజనులు యెహోషువ గారు దేవుని యొక్క మాటలు వారందరూ కూడా తెలియజేశారు. వారు చక్కగా విన్నారు. దాని తర్వాత తెచ్చి ఉన్న వస్త్రాలు వారు కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా సంతోషంగా తీసుకున్నారు. అది అయిపోయిన తర్వాత మరొక ప్రాంతానికి వెళ్ళి రాత్రి అక్కడ రక్షణ కూడిక అనేది పెట్టడం జరిగింది. దైవజనులు క్రిస్టఫర్ గారు చక్కటి పాట పాడి ప్రభునామాన్ని మహింపరిచారు. ప్రసన్న ప్రార్థన చేసిన తర్వాత నేను కొద్దిసేపు ఆరాధన చేశాను. దాని తర్వాత దైవజనులు యెహోషువ గారు కొద్దిసేపు దేవుని యొక్క వాక్య పరిచర్య అనేది చేశారు. వారందరూ కూడా చాలా చక్కగా విన్నారని, ఉన్నది కొద్దిమంది అయినా చాలా చక్కగా వాక్యం విన్నారు. ఆ రోజు అలా ముగిసింది. రెండో రోజు ప్రయాణం కొరకు ప్రార్థన చేసి బయలుదేరి వెళ్ళాము. మధ్యలో టిఫిన్ కూడా చేసిన తర్వాత అక్కడ నుండి మరొక ప్రాంతానికి దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దైవజనులు జోషువా గారు ప్రార్థన చేశారు. చేసి ఒక చక్కటి పాట పాడి ప్రభునామాన్ని మహింపరిచారండి. అక్కడ ఉన్న కొద్దిమంది పిల్లలకి తీసుకుని వచ్చిన ఒక బ్రెడ్ కూడా ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా సంతోషంగా తీసుకున్నారు. అక్కడ నుండి వేరే ప్రాంతానికి వెళ్ళాము. అక్కడ దేవుని నమ్ముకున్న ఒక విశ్వాసుల కుటుంబం ఉంటే వారిని కలిసి మాట్లాడి వారి కొరకు ప్రార్థన చేసామండి. ప్రార్థన చేసి అక్కడ నుండి బయలుదేరి వేరే ప్రాంతానికి మేము వెళ్తున్నాము. వేరే ప్రాంతానికి బయలుదేరి వెళ్ళబోతుండగా అక్కడ కొంచెం వ్యతిరేకత వచ్చింది. దేవుని సువార్త ప్రకటించకూడదని చెప్పి అయితే మేము అక్కడ నుంచి వేరే ఒక ప్రాంతానికి వెళ్ళాము. అక్కడ కూడా చక్కగా పాటలు పాడి ప్రభునామాన్ని మహింపరిచాము. అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా వస్తే వారు కూడా బ్రెడ్ అనేది ఇవ్వడం జరిగింది. వారు కూడా సంతోషంగా బ్రెడ్ అనేది తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వారందరూ కూడా చక్కగా కొద్దిసేపు దేవుని యొక్క మాటలు వారు విన్నారు. దైవజనులు యెహోషువ గారు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వారికి అందించారు. వారందరూ కూడా చాలా శ్రద్ధగా పిల్లలు దేవుని వాక్యాన్ని విన్నారండి. విన్న తర్వాత అక్కడ నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని నేను అందించడం జరిగింది. తమ్ముడు ప్రసన్న ప్రార్థన చేశాడు. అక్కడ నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా దైవజనులు క్రిస్టఫర్ గారు కొద్దిసేపు దేవుని వాక్యాన్ని అందించారు. అందించిన తర్వాత ఆఖరి ప్రార్థన దైవజనులు రత్నరాజు గారు ప్రార్థన చేశారు. అక్కడ నుండి మందిరం దగ్గరికి రావడం జరిగింది. అక్కడ అనుభవాలన్నీ కూడా దైవజనులు యెహోషువ గారు చక్కగా వివరణ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సంఘ నడిపిస్తున్న దైవజనులు క్రిస్టఫర్ గారు కూడా వారికి అనుభవాలు తెలియజేశారు.
మరి మీకు మందిరం కనబడుతుంది కదా, మరి అక్కడ నూతన మందిరం కట్టాలని ఆశపడుతున్నారు, ప్రార్థన చేయండి. మరి మాకు లగేజ్ అంతా కూడా మేము సిద్ధం చేసుకొని మరి ఆఖరి ప్రార్థన మరి అక్కడ నుండి బయలుదేరి వెళ్తుండగా దైవజనులు క్రిస్టఫర్ గారు ప్రార్థన చేశారు. మరి అందరూ కూడా క్షేమకరంగా, మరి నేను, నాతో పాటు నా తమ్ముడు ప్రసన్న, మా మావయ్య దైవజనులు యెహోషువ గారు, మరి రతన్ రాజు గారు, జోషువ గారు, మేమందరూ కూడా క్షేమకరంగా వెళ్ళి దేవుని యొక్క రక్షణ సువార్త ప్రకటించి మరలా ఎవరి గృహానికి వారు వెళ్ళడానికి దేవుడు ఎంతో కృప మాకు దయచేశారు. ఈ 2 రోజుల ప్రయాణం ఎంతో సంతోషంగా జరిగింది. అనేక అనుభవాలు మేము నేర్చుకోవడం జరిగింది. మరి ఎంతగానో దేవుడు మాకు సహాయం చేశారు. ఈ వీడియో చూసిన వారందరూ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా మరి దేవుని యొక్క సువార్తని మీరు కూడా ప్రకటన చేయాలని చెప్పి ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. అందరూ కూడా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.